वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज सीतलां सस्यश्यामलां मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी वरदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम्. I request everybody to be seated. సచిన్ టెండూల్కర్ లాగే ఆయన సచిన్ టెండూల్కర్ 20 years అయినప్పటికీ ఎంత ఫేమస్ అయ్యాడంటే ఇక మన మాటలో చెప్పలేము. ఫేమస్ కాకముందు కూడా అంతే. అలాగే ఇప్పుడు ఒక వ్యక్తి 20 years నుంచి కరెస్పాండెంట్ గా ఉంటున్నాడు. గట్టిగా ఒకసారి చప్పట్లతో లెట్స్ వెల్కమ్ అవర్ కరెస్పాండెంట్. కొంచెం She's as fast as light. లైట్ అంత ఫాస్ట్. వన్ మోర్ ప్లీజ్. She's as sharp as laser. లేజర్. ఓకే, వన్ మోర్. She's as powerful as electricity. Yes, I got it. So, lead flower, Madam Curie. Let's welcome Bob Come on, on the stage. And dear staff, first of all, I'm very happy to be here because it's 14th farewell day celebrations, which we both have shared the dance. So I'm very happy, and it's very pleasant to attend the farewell party. Okay. Next. Anybody? Okay. The work which should be completed in a time-bound program, time frame program. ఒక టైం ఫ్రేమ్ ప్రోగ్రాంలో ఒక వర్క్ కంప్లీట్ చేయటాన్ని సక్సెస్ అంటారు. ఓకే, మేబీ వర్క్ అని సక్సెస్ అంటారు. సో కామన్గా సపోజ్ యూఆర్ గోయింగ్ టు అపియర్ ద 10th class ఎస్ఎస్సి ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో పాస్ కావటం అనేది మేబీ మీరు సక్సెస్ అనుకుంటున్నారు, బట్ ఇట్ ఈస్ ఏ కామన్ ఫినామినా. ఎస్ఎస్సిలో ఇంత వర్క్ చేసి చదివిన తర్వాత మీరు సక్సెస్ కావటం అంటే పాస్ కావటం, పాస్ కావటం అనేది ఇట్స్ వెరీ కామన్. బట్ నేనేమంటానంటే ఈ వర్క్ని ఒక డిఫరెంట్ వేలో చేసి చూపించాలి, అందరికన్నా ఎఫిషియెంట్గా చేసి చూపించాలి అని మనసులో ఏదైతే ఉంటుందో దాన్ని సక్సెస్ అంటారు. అవడానికి సక్సెస్ ఎంజాయ్ చేయడానికి రెండు మూడు పాయింట్స్ అవసరం ఎవరికైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన లైఫ్ ఒక బఫెట్ లాంటిది. ఒక బఫెట్ డిన్నర్ లైక్ మీకు ఇంకో 1 hourలో స్టార్ట్ అయ్యే బఫెట్ లాంటిది. అంటే మన డిఫరెంట్ ఐటమ్స్ మన ముందర ఉంటాయి, వాటిని టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మనం ఈ నైట్ కడుపు నింపుకుంటుంది. అర్థమైందా? అంటే మనం అన్నీ టేస్ట్ చేయలేము, చూసిన వాటన్నిటి దాంట్లో మనకు కొన్ని ఇష్టమైనవి ఉంటాయి, కొన్ని ఇష్టంగానే ఉంటాయి. అదేవిధంగా మన లైఫ్లో కూడా మన చుట్టూ ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుంది కొందరికి. అట్లా కాకుండా మనకి ఇష్టం లేకుండా కొన్ని పనులు చేస్తూ పోవాలి. ఇట్స్ డెస్టినేషన్. సక్సెస్లో డెస్టినేషన్ ఉంటుంది, ఎప్పుడైనా జర్నీనే ఉంటుంది.
ఈ రోజు ఒకటి అయిపోతుంది, నెక్స్ట్ ఇంకోటి. నేను చెప్పాను కదా, మాకు డెస్టినేషన్ అనేది లేకుండా 14th ఫేర్వెల్ డేలో వీఆర్ అటెండింగ్. అంటే మేబీ వీ హ్యావ్ టు అటెండ్ మోర్ దాన్ దిస్. అది ఇంటర్మీడియట్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఫ్యూచర్లో మీరు ఇంకా చాలా చాలా ఒక 10 years దాకా మీరు ఒక స్టూడెంట్ లైఫ్లో ఉండాల్సి వస్తుంది. అర్థమైందా? సరే, ఒక సక్సెస్ మనం ఏదైనా ఒక దాంట్లో సక్సెస్ కావాలంటే మనకు కొన్ని క్వాలిటీస్ అవసరం, కొన్ని పాయింట్స్ అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిజైర్ ఉండాలి, ఒక కోరిక ఉండాలి, నేను సక్సెస్ కావాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్వామీజీ సన్యాసం స్వీకరించి ఉన్నాడట. అతని దగ్గర శిష్యుడుగా కొత్త అబ్బాయి వచ్చాడట. ఈ స్వామీజీ చాలా ఓల్డ్ ముసలితో. స్వామి, మీరు అన్నీ పరిత్యజించి అన్నీ వదిలేసి ఎట్లా ఉండగలిగారు స్వామి అని అడిగాడట. అంటే బయట ఒక సీతాకోక చిలుక, బటర్ఫ్లై లార్వా అంటారు కదా, ఏం సార్ లార్వానైనా బటర్ఫ్లై ఫస్ట్ స్టేజ్ సార్ ప్యూపా ఆ స్టేజ్లోకి వచ్చేసిందంట. ప్యూపా స్టేజ్లోకి వచ్చేసినప్పుడు క్లాస్లో సార్ అన్నట అప్పుడుందో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో చూసిన తర్వాత చెప్పాడట, సార్ అంటే నీ ప్రయత్నం కూడా అంత హార్డ్గా ఉండాలి, నాకేదో కష్టం అవుతుంది అని కాదు, ఒక లైఫ్ లీడ్ చేయడానికి వచ్చే బట్టండి బాబు, అందరూ దానికి రైట్ అయి కొట్టండి అన్నారట. ఒక్కొక్కరిని పిలిచారట. దుర్యోధన దగ్గర నుంచి స్టార్ట్ చేసి అందరినీ ఏం చెట్టు కనిపిస్తుందంటే అన్నట్టు చాలా పక్క పోన్నట. నెక్స్ట్ అందరిని అలాగే అడుగుతున్నారట. లాస్ట్కి అర్జునుడి దగ్గరికి వచ్చాక టార్గెట్ రీచ్ అవడం కోసం ఎట్లాంటి సమస్య అయినా చిన్నదిగా కనపడాలి, మన టార్గెటే పెద్దదిగా కనపడాలి. ఎప్పుడైతే టార్గెట్ చిన్నదై సమస్య పెద్దగా అవుతుందో అప్పుడు మనం ఎట్టి. Thank you, Sheikh Islam, for giving wonderful speech. Whatever. And if we want them few words, good. Are you able to catch my voice? Yeah? Hello? Okay. Again, good evening. Actually, this pleasant evening with my successful teachers and my pretty students. And now Shekhar sir told us what is success. And let me tell about the unsuccessful persons and settled, unsettled. And almost all now India is every time as our forefathers being a developing country. So everyone is learning going to the schools, maybe may not be completing the studies, but everyone is going to the school and everyone is learning ABCD. Burning desire becomes a fuel for the success. Made the Edison to invent the 1300 articles, miracles in the science. And that desire made a fisherman's son President of India. It is our Abdul Kalam. So that is the power of that desire which makes the person as to say, easily we can say, do the hard work. But it is very difficult in practice. When we smell it, immediately we attract to that and we eat that. But those are very helpful for our body. Same as vitamins, hard work also. When it is in the practice, it never gives any taste. Accompanies the strong desire, automatically success is at our foot. I wish all my students to achieve such success in your life and may या वीरा वरदण्डमण्डितकरा या
शंकर प्रकृति धीये देवै संपतन को హరిలో రంగ హరే హరిలో రంగ హరే జగిస్త చోరి చోరి హరిలో చెప్పలేదు. నీకు ఇప్పుడు చూపించడానికి మన ముందుకు రాబోతున్నాడు మిమిక్రీ విని. ఓకే లెట్స్ వెల్కమ్ హిమ్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఇప్పుడు నేను చేయబోయే ఒకటి ఎవరిని ఉద్దేశించి కాదు, నేను ఏదైనా తప్పు చెప్తే ముందే నన్ను క్షమించండి. ఈ మధ్య ఏదైనా తప్పు జరిగితే అది ఘోరంత అయితే దాన్ని కొండంత చేసేది మన ప్రెస్సే. ఇది మాత్రం మీరు అందరూ ఒప్పుకోవాలి, తప్పదు. కోవిడ్ పడగానే ఎమ్మటే ప్రెస్ వాళ్ళు వస్తారు, టీవీ నేను వస్తారు, దిగుతారు, దిగి ఆ కోడిని ఇప్పుడు అక్కడి నుంచి స్టూడియో నుంచి వెంటనే ఆ నరేష్ ఇప్పుడు అక్కడ కోడి పరిస్థితి ఎలా ఉంది, అసలు ఆ గుద్దిన ఆయన ఎందుకు గుద్దాడు, దానికి నాకు కారణం ఏం తెలుసా అంటే, ఇప్పుడు సురేష్ ఇప్పుడు నేను ఇప్పుడే వచ్చాను ఇక్కడికి, ఇంకా పరిస్థితి ఏంటో నాకు ఇంకా సరిగ్గా అర్థం కావట్లేదు. త్వరగా అర్థం చేసుకో నరేష్, మనకి ఏదో ఒకటి తొందరగా తెలవాలి, న్యూస్ క్రియేట్ కావాలి. అది అర్థమైతే నేను ఎప్పుడో కోడుకుని ఉందని తిందు, నీకెందుకు చెప్తా నరేష్. మనం ఉన్నది లైవ్ లో, కాస్త చూసి మాట్లాడు. ఓకే సురేష్, ఇప్పుడు మన కోడి లైట్ గా దీని కాలు ఫ్రాక్చర్ అయినట్టుంది సురేష్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది అటు చికెన్ కాకుండా ఇటు బతకడానికి కాకుండా మధ్యలో ఉంది. దాని పరిస్థితి ఎలా ఉందో దాన్నే చూసి కనుక్కుందాం. అది అలా అని చచ్చిపోతుంది. ఇంత చూసారా, ఇంత చిన్న విషయాన్ని కూడా ప్రెస్ ఎంత పని చేస్తారో. అలాగే ఇప్పుడు ఒక సన్నివేశం చూద్దాం. ఒక వ్యక్తి వచ్చి మరో వ్యక్తిని కత్తితో పొడుస్తాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వస్తారు, వచ్చే నీకు ఎందుకు మాట్లాడతా. అలాగే సురేష్ మళ్ళీ చెప్తున్నా, మనం ఉన్నది లైవ్ లో, కాస్త జాగ్రత్త. ఓకే ఓకే సురేష్, ఇప్పుడు మనం కత్తి కుచ్చుకున్న వ్యక్తిని అడుగుదాం. సార్ ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది, అసలు కుచ్చిన ఆయన ఎవరు, ఆయన ఎందుకు కుచ్చారు, ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ వినే ముందు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు షో. సార్ ఇందాక అడిగిన ప్రశ్నలు గుర్తున్నాయి కదా సార్, దీనికి మీరు ఎలా స్పందిస్తున్నారు? సార్ హాస్పిటల్కి ఎప్పుడైనా తీసుకోవచ్చు సార్. అసలు ఈ బ్లీడింగ్ ఇంతగానో అవుతుంది, కత్తి ఎంతలో దిగుంది అనుకుని మీరు అనుకుంటున్నారు? ఎంతలో తిరిగితే నాకెందుకురా, నేను మాత్రం గ్యారంటీ చూస్తారా సార్? అంటే మీరు ఎప్పుడే సఫ్ అని డిసైడ్ అయిపోయాను అంటే మీరు ప్లానింగ్ ఎంచుకొని చంపించుకున్నారా? అసలు ప్రొసీజర్ ఏంటి సార్ మీ ప్లానింగ్? ఏంట్రా, బతికించకాలి అంటే మీరు కాసేపు చచ్చిపోతా అంటున్నారు, కాసేపు బతుకుతా అంటున్నారు. అసలు దీనికి మీరేమన్నా నేను చస్తలేదు కానీ నేను చచ్చిన చంపేస్తారా నేను. మళ్ళీ వచ్చి వాళ్ళని అడుగుతారు, సార్ ఇప్పుడు మీరు దీంట్లో పడ్డారు కదా, దీని గురించి దీనికి అంతటికీ కారణం రోషయ్య కుట్ర నేను భావిస్తున్నాను. ఎందుకంటే అందుకే దాంట్లో పడిపోయాను. సార్ ఏంటి సార్ మీరు చెప్తూ కళ్ళు నలుపుకుంటున్నారు ఏంటి, అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్?
అల్లకి డ్రైనేజ్ పోయిందయ్యా, అల్లు విపరీతంగా మండుతున్నాయి. సరే అంటే ఇప్పుడు కళ్ళు మండితే మీకు ఏ కన్ను పోతుందని మీకు షూర్గా ఉన్నారు సార్? ఏ కన్ను పోతే నాయన, ఒక కన్ను సీమాంధ్ర అయితే మరో కన్ను తెలంగాణ. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. అంటే సార్ మీకు ఇప్పుడు సీమాంధ్ర పోతే మంచిదా లేకుంటే తెలంగాణ పోతే మంచిదా? నాకు రెండు కావాలైనా, ఈ రెండు ఉంటే ఉండాలి కాదు, తప్పకుండా ఉండేటట్టు నేను చూసుకుంటాను. సార్ మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఒకవేళ మీరు రెండు కళ్ళు పోతే ఏం చేస్తారు? ఒకవేళ మీకు సీమాంధ్ర పోతే మీరు ఎలా స్పందిస్తారు? అలాగే సార్, మరి మీరు రెండు కళ్ళు పోతే ఏం చేస్తారు సార్? రెండు కళ్ళు పోతే రాబోయే నా పదవిని చూడలేను, ఇలా ఉంటుంది. అలాగే ఒక గురువు నడుచుకుంటా పోతుంటాడు. ఆ గురువుకి నమస్కారం సార్, బాగుర్రా? ఎవరు బాబు నువ్వు? సార్ నేను చిన్నప్పుడు సార్ మీ దగ్గరనే పాఠాలు నేర్చుకునేటోని. ఆ కాడ పాటలు ఎప్పుడు నేర్చుకున్నాను నాకు గుర్తు రాలే. అది మా వెనకమ్మడి సందులో ఉండేటువంటి నువ్వే గారు? అవును సార్, అవును సార్. బాగున్నావారా? బాగున్నా సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఇంజనీర్ అయినావా లేకుంటే ఇంజన్లో నీళ్ళు పోస్తున్నావా? ఇంజనీర్ అవుతున్నా సార్. ఇంజనీర్ అవుతున్నావా? నీకు చిన్నప్పుడు చెప్పిన లెసన్లు ఇంకా గుర్తున్నాయారా? గుర్తున్నాయి సార్. ఆవు గురించి చెప్పిర్రు. నీకు ఆవు ఇంకా గుర్తుందారా? గుర్తుంది సార్. ఆవు గురించి చెప్పురా. ఆవు తెల్లగా నుండును, ఆవుకు 4 కాళ్ళు ఉండును, అది పచ్చని గడ్డి మేయును, అది పేడ వేయును. నీకు చాలా గుర్తుంది కదా. ఇంకా నీకు విమానం గురించి చెప్పింది గుర్తుందారా? గుర్తుంది సార్, గుర్తుంది. అయితే ఒకసారి చెప్పురా. ఆ విమానం పెద్దగా నుండును, అది ఆకాశంలో ఎగురును, ఆవుకు 4 కాళ్ళు ఉండును, ఆవు పేడ వేయును. అదేంటిరా, నేను విమానం గురించి చెప్తే నేను ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పు. అసలు అట్లా కాదు కానీ, విమానం పెద్దగా నుండును, అది గాలిలో ప్రయాణం చేయును, ఆవు 4 కాళ్ళు ఉండును, అది పేడ వేయును. ఏంటిరా? సర్లే ఇంకో గురించి చెప్పురా ఒకసారి ఇందా. అడిగినా కానీ ఆవును తీసుకొస్తున్నావు, నేను ఇజ్జత్ తీసేటట్టున్నావు కదా నువ్వు. సార్ ఇట్లయితే ఎట్లా రా నువ్వు? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చింది ఎవరు? దుర్గా. నెక్స్ట్ వచ్చి సార్ వ్యక్తిగత ఏమిటంటే ఆధునిక కాలంలో అత్యధిక పథకాలను రచించి పిహెచ్డి పథకాన్ని అందుకోబోతున్నారు అన్నమాట. యువయుగాల బాట. లంచ్ బ్రేక్ లో మనకి ఏం గుర్తొస్తుంది? ఏంటి లంచ్ బాక్స్ లే కదా? నీకు తెలియదా? మన తెలుగు టెక్స్ట్ బుక్. ఓ నాకు తెలిసింది ఎవరు. ప్లీజ్ నాన్న. లెట్స్ వెల్కమ్ యూసఫ్ సార్. స్టేట్ ర్యాంకర్లు కూడా కావాలని. ఓకేనా? పాట బాగుంది. సరే, ఈరోజు 10వ తరగతి విద్యార్థులు సరే ఈ పాఠశాలను ఇన్ని సంవత్సరాలైన విద్యాభ్యాసాన్ని గుర్తించుకుంటూ పాఠశాలలో బోధించిన, ముఖ్యంగా ఈ పాఠశాలలో బోధించినటువంటి ఉపాధ్యాయులకు మరియు సహా విద్యార్థులందరూ కూడా కలిసి 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా కలిసి ఎల్లకాలం నిలబెడతామని ఆశిస్తూ ఆ కోరికతో ఏర్పాటు చేసినటువంటి ఈ వీడ్కోలు సమావేశానికి శుభాభినందనలు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు అయితే ఉన్నాయో వాటిని తిరిగి మననం చేసుకుంటూ, అంటే జ్ఞప్తికి తెచ్చుకుంటూ ప్రతి విషయాన్ని కూడా ముఖ్యమైన విషయాన్ని వాల్యుయేషన్ విషయాలను రాసుకుంటూ దాంట్లో ఉన్న తప్పులు ఏమైనా ఉంటే మళ్ళీ సరి చూసుకుంటూ ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉంది. కారణం ఏంటంటే దాదాపుగా 20 రోజులలో మనం ప్రతి సబ్జెక్టును కూడా పూర్తి అవగాహనతో రాయవలసిన అవసరం ఉంది. మామూలుగా బట్టి విధానాన్ని ఉందన్నట్టు దాన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏంటంటే కుందేలు బాగా పరిగెడుతుంది, తాబేలు నిమ్మలంగా వెళ్తుంది పాపం ఎక్కడికి కూడా. అయితే కుందేలు అన్నిటికంటే చాలా ముందు పోయింది. ఒక 5 నిమిషాలు అయితే అక్కడ పోవచ్చు చెట్టు దగ్గర. కానీ దానికి ఎగతాళి చేయడం కోసం అక్కడ ఒక చిన్న చెట్టు కూడా దాని కింద కూర్చొని అది వచ్చిన దానికి వెళ్దామని చూసానని వాళ్ళు తప్పకుండా చివరికి విజయాన్ని సాధిస్తారు. తొందరగా చదువుకుంటూ ర్యాంకర్లు వచ్చిన వాళ్ళు లాస్ట్ 20 రోజులు చదవకుండా వదిలిపెడితే నిద్రపోతే చదువు నిద్రపోతుంది. అంటే కారణం ఏంటంటే నిరంతర శ్రమే మన విజయానికి నాంది అని దీని అర్థం. అయితే ఇంతవరకు బాగుంది.
ఆయనకి దీనికి ఇంకోటి ఉంది చిన్నది. అదేంటంటే కుందేలు తావేలు అయిపోయినాక మళ్ళొకసారికి కుందేలకు బాధ అవుతుంది. ఏంటిది నేను గెలవకపోవటం ఏంటిది, మరి ఏదో పుట్టకి లేకుండా చిన్నగా వచ్చేసినాక నీళ్ళు వెళ్ళిపోతే చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. అప్పుడు కూడా పాపం తావేలకే విధంగా ఉంటుంది. ఆలోచనతో ముందు జరగవు. ఇప్పుడు మనకు ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు మనకు అందరికీ తెలుసు, మార్చిలో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇప్పుడు ఆదర బాధరగా కష్టంగా నష్టంగా ఇష్టం లేకున్నా రాత్రి కాలు చదువుతుంట, లాస్ట్కి అనారోగ్య పాలు. అందుకే ఏదైనా కూడా ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక ప్రకారం చదివిన వాళ్ళే విజయం సాధిస్తారు. అందుకని మనకి టైం టేబుల్ ఏర్పాటు చేస్తారు క్లాసులలో. లేకపోతే తెలుగు ప్లేయర్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. సరే ఇంతవరకు బాగుంది ఇది. ఇప్పుడు మళ్ళీ కుందేలు ఏమైనా గెలిచి ఆలోచనలు ఏమైనా చేస్తుంటే ఇట్లా ఇద్దాం అనుకుంటే ఊరికి ఇది ఇట్లా ఉన్నది కదా, వీళ్ళు ఇష్టం కొట్టాడుతుంటే ఇలా కొంతమంది విద్యార్థులు ఇంకో రకం ఉంటారు. అది గుంటానక్క టైప్ అంటారు. వీళ్ళు చదవరు, పక్క వాళ్ళు చదవలేరు. పక్క వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటాయి. మాత్రమే చెప్తున్నా, మీరు ఏమైనా ఏం బాధపడద్దు. అయితే ఈయన అదే కుందేలేమో ముందుకు పోవచ్చు, ఆలోచిస్తూ క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తూ ముందుకు పోవచ్చు. ఇన్ని ఉపయోగాలు, ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మీలో ఉన్నది. చిన్నప్పుడు అందుకనే నీతి చంద్రిక, చిన్న రాసినటువంటి నీతి చంద్రిక ఇటువంటివి కూడా మనం చదవమని చెప్తారు. కథలు మనకు అనేక విజ్ఞానాన్ని పెంచుతాయి. కానీ ఆటలు పాటలు పెంచుతాయి. అంటే ఆటలు కూడా ఉండాలి, మానసికంగా శారీరకంగా ఉండాలనుకోండి, ఉల్లాసం కోసం. అయితే ఈ 20 రోజులు మాత్రం అన్నింటినీ కూడా అంతకంటే ఎక్కువ మార్కులు ఇంకొక్కటైనా చాలు గెలవడానికి, నెంబర్ తెచ్చుకోవడానికి, ర్యాంక్ తెచ్చుకోవడానికి. ఒక్కటి చాలు. అంటే ఒక్కటంటే ఒక్క మార్క్ అని కాదు, ఫస్ట్ ర్యాంక్ అని అనుకోండి, లేకపోతే 99 అని అనుకోండి, తప్పకుండా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. రత్నం ఉంటే బావి రత్నం అవుతాయి, రాయి అన్నారు. రాయి కూడా రత్నం అవుతుందా ప్రయత్నం చేసి కష్టపడితే అందరూ కూడా గొప్ప వాళ్ళు అవుతారు. ఏకలకి ఎవరు లేకుండా కూడా గొప్పవాడు అయిపో. అంటే గురువు లేకుండా కూడా గురువుగా భావించి, అందుకనే ఇటువంటి దానికోసం మీరు కష్టపడి మంచి మార్కులు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. నిరంతరం జీవితం అంటే వినియోగించుకుంటూ కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటారని మనకు, మన పాఠశాలకు, మన పాఠశాలలో విద్యను బోధించినటువంటి గురువులకు, యాజమాన్యానికి, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని, అదేవిధంగా మంచి మనస్సుతో మంచి ఉన్న ఏంటి షారి అలా కోతిలా గెంతున్నా? ఇవి కోతి గెంతులు కాదమ్మా, चाह नहीं मैं सुरपा लेके गहनों में घूमता जाऊं, चाह नहीं मैं राधे यदि मैं फूल हो तो इस प्रकार कहता हूँ कि हे वनमाली मुझे तोड़ लेकर उस पद में फेंक।
जिस पद में हमारा हिंदी पंडित नियाज सर के पैरों के नीचे हम सब 10th क्लास दबकर हमारा जन्म को धन्य मानता हूँ. सो लेट्स वेलकम नियाज सर एंड द स्टेज. में उपस्थित हुए प्रख्यात चंद्रशेखर जी और भवानी मैडम, मेरे साथी अध्यापकगण, विद्यार्थिनी विद्यार्थियों को इस दिन की शुभकामनाएं. అని చూడండి, మనము ఎప్పుడూ కూడా గుర్తుంచుకునేది పాఠశాలను మాత్రమే. పాఠశాలలో మనము నర్సరీ నుంచి 10 సంవత్సరాలు 10వ తరగతి వరకు విద్యని అర్జిస్తున్నాము. ఆ తర్వాత మనం ఇంటర్మీడియట్ లో 2 ఇయర్స్ మాత్రమే ఉంటాము. 2 ఇయర్స్ లో ఎంతో మంది ఫ్రెండ్స్ కలుస్తారు, విడిపోతారు. కానీ ఎప్పటికీ గుర్తుండే బ్యాచ్ అంటూ 10th క్లాస్ బ్యాచ్. శాలరీ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. నేను ఇవ్వడం కాదు, నా 1 month శాలరీ ఎంతైతే ఉన్నదో అంత శేఖర్ సార్ చేతుల మీదుగా శేఖర్ సారే ఇస్తారు మీకు. కాబట్టి ఆ విధముగా నా ఒక్క సబ్జెక్టే కాకుండా అన్ని సబ్జెక్టులలో తగిన శ్రద్ధతో ఎక్కువ మార్కులు సాధించి ఉత్తీర్ణులు కావాలి. అది మన తల్లిదండ్రుల ఆశ మరియు ఉపాధ్యాయులు. ఎక్కువగా మేము ఆశించేది మీరు ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణ నక్షత్రములో ఆకాశములో ధ్రువ నక్షత్రము లాగా వెలిసిపోవాలి. ఆ విధముగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీది ఒక్క కవిత్వం కూడా. కవిత్వం అంటే కష్టం. నువ్వు నా కవిత్వం రాసింది, అది చదువుకోవడానికి వస్తుంది. మరి తన రమ్ముందమ్మా. ఓకే, సో లెట్స్ వెల్కమ్ స్పందన ఆన్ టు ద స్టేజ్. Good evening to one and all. Good evening to one and all. 10th క్లాస్ చదువంతా టెన్షన్, పరీక్షలతో పోటాపోటీ టెన్షన్ కొద్దిగా ఆపేద్దాం. ఫ్రెండ్స్ అంతా కలుసుకుందాం, ఫేర్వెల్ పార్టీ చేసుకుందాం. పేరున ఫ్రెండ్స్ అంతా ఫేర్వెల్ పార్టీ రోజంతా. ఇప్పుడు క్లాస్ వాళ్ళ మీద చెప్పిన భావనతో నేను బాగుంటా, స్పందన మాటకు స్పందించా. మనస్విని యశస్విని హాయిగా నవ్వే సుహాసిని, రాజేశ్వరి లేరు నీకు సరి, విజిత వినవా కథ చెబుతా రోజంతా. జాస్మిన్ నీవు జాస్మిన్ లాగా వికాసించు, ఆని ముత్యం లాగా ప్రకాశించు. ఉమేరా రోగించు నువ్వు విజయ. అనిల్ అఖిల్ జమిల్ ర్యాంకు రాకుంటే ఫుల్ నీల్. అరవింద్ బాబు 600 మార్కులు తెచ్చుకోవు. వినీత్ విజయానికి పోరాడు. షాహిద్ సంపత్ సహనంతో నిలబడు, మన మధ్యలో ఆనందం నడయాడు. శివప్రసాద్ దుర్గాప్రసాద్ నీపై ఉంటుంది నా ఆశీర్వాద్. రాకేష్ నికేష్ హై స్కూల్ ఫినిష్. సంపత్ ప్రశాంత్ కాలేజీకి వెళ్ళాక చేయొద్దు నవ్విందా నారి, ఏమైంది చారి. ఓకే, థ్యాంక్ యూ. క్లాస్ వాళ్ళు రామాయణం వేయబోతున్నారు. సారీ రామాయణం. దాంట్లో రాముడు ఉంటాడు కానీ రాముడు కాదు, సీత ఉంటుంది కానీ సీత కాదు. ఇంకా ఇలా చెప్పుకుంటే సారీ ఇటు చూడు. ఓకే, రాముడు సీతకు స్వయంవరం. వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. మీలో ఎవరైనా నేను ఇప్పుడే తయారైతుంది, అది తెచ్చి ఇక్కడ పెడతా. దాన్ని ఎవరైతే లేపుతారో వాళ్ళకే నా అందాల కూతురు ఆంధ్ర ఊర్వశి
మా సీతనిచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. సిగ్గుపడకమ్మా ఒకసారి కలెక్టర్ నెక్స్ట్ నా వల్ల ఇది వల్ల లగ 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 లగ. Wow, what a wonder! పెళ్ళాడుకుని రాజైపోతా నువ్వే రాణి బలి ఫిక్స్ అయిపోతా అలాగే కానీ పైసలు మీ అయ్యా కదా ఓకే నువ్వు అడిగినాక కాదంటానా అంత జగదేక వీడైనా మా అన్న కాపలా కుదరదు. సరే ఒక నిమిషం ఆగు. ఇది నువ్వు నేను వచ్చే వరకు గీత దాటొద్దు, ఎందుకంటే నేను వచ్చే వరకు కూడా ఏ చిమ్మ నేను దాటదు. తినాయలే అమ్మా ప్లీజ్ అమ్మా అమ్మా అనమే ముసలేండి అమ్మా నెక్స్ట్ మా రఘు సార్ మా గీత దాటమ్మా తీసుకుంటాడు మొత్తం వీడియో తీసేది. మీరు రావణాసి మీరు బిచ్చగాని కాదే రావణాసుని. ఏంటి నువ్వెవరు? రావే రా. స్వామి ఎవరు మీరు? మేము అయోధ్య నుంచి వచ్చాము. నా పేరు రాముడు, ఇద్దరు నా తమ్ముడు లక్ష్మణుడు. గ్లాడ్ టు మీట్ యు. హాయ్, గ్లాడ్ టు సీ యు. మీరు ఏం పని మీద వచ్చారు స్వామి? భార్య అయిన సీతాదేవి ఎక్కడికో తప్పిపోయింది, లేదా ఎవరో కిడ్నాప్ చేశారు, అందుకోసం ఎత్తుకున్నాడు. ఎవడా స్వామి? అది ఎవరో గుర్తు.
ఆ రావణ ఇప్పుడు లంక ఎక్కడ ఉందంటే ఇట్లా మన బాల్కనీ దగ్గర ఉందా ఆయన స్ట్రైట్ గా పోయి అక్కడ సముద్రం వస్తుంది ఆ సముద్రం దాటితే కదా అక్కడే లంక ఉంది అక్కడ ఎవడనే చెప్తుంది ఇక్కడ స్వామి వెంటనే వస్తా ఇదే లంక ఇంతకు నువ్వుగారే ఓహో నువ్వు మూమెంటానా అయితే నేను హనుమాన్ని ఏ మీరు ఇక్కడ క్షేమంగానే ఉన్నారా మాట స్వామి స్వామి సీత అక్కడ చాలా ఆపదలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది మనం ఎంత తొందరగా వెనకకి వెళ్తే అంత మంచిది స్వామి మరి సముద్రాన్ని ఎలా కట్టాలన్నయ్య దానికి ఉన్నాయిగా స్వామి మీకు ఎందుకు బాధ వాళ్ళు కష్టపడి చేస్తున్నారు సముద్రంపై బ్రిడ్జి కడుతున్నారు వెళ్తున్నారు స్వామి మళ్ళీ వాడికి ఒక చాయిస్ ఇస్తే మంచి అనుకుంటా స్వామి సరే అలాగే కానీ నేనెవరో తెలుసా తెలీదు కనీసం రాముడైనా తెలుసా తెలీదు ఎవరు పెడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆయనే రాముడు అంటే అయితే ఏంట్రా ఏం లేదు స్వామి నీకు మంచి ఆఫర్ ఇస్తున్నా మంచిగా సీతాలు పెడితే బాగుపడుతుంది నీకు మంచిదే నాకు మంచిదే సరే కాదు అన్నావనుకో మా రాముడు వేటాడేస్తాడు నువ్వు ఏం ఉంటావో నీకు ఇలా చెప్తే కదరా అంతే అంటావా రావణ నేను వస్తున్నా కాసుకో లక్ష్మణ స్వామి మీరేం తీసుకుంటారు స్వామి ఇప్పుడే మెడికల్ షాప్ ఎమ్మడే మందులు వస్తా బాబు 2 మినిట్స్ టేస్ట్ బాగుందనే మళ్ళీ లేచావా భలా లక్ష్మణ నీ గురి అన్నయ్య వాడు కింద పడిపోయింది నా గురి కాదన్నయ్య నా గని తప్పుడికి ఈనాడు చక్కలోడు
ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కెరలో. ఇంతకీ రాముడికి సీతేనే కదా నువ్వు మారవురా. రామాయణం అందులో నీకు ఒకటి అడుగుతా, చెప్తావా? నీకు పువ్వు ఎప్పుడు పూస్తుందో తెలుసా? తెలుసు. ఎప్పుడు చెప్పు. తెలుసు కానీ కరెక్ట్గా తెలీదు. తెలీదు. ఇంకెప్పుడు? ఉదయం 7 గంటలకు. ఉదయం 7 గంటలకా? అదేంటి? ఉదయం 7 గంటలకు అంటే ఉదయం 7 గంటలకే పుడుతుంది. నాకు ఇంకా అర్థం కాలేదు. మీకే అర్థం కాలేదు. మన 10th క్లాస్ ప్రతి రిజిస్ట్రార్కి తెలుసు. ఎవరు? మన బయాలజీ సార్ పీరియడ్ ఇంకా అర్థం కాలేదా? ఓకే, అర్థం. వెరీ ఇన్ తెలుగు హార్డ్ వర్క్ చేయమని చెప్తున్నారు టీచర్స్ అంతా కూడా. ఇట్స్ వెరీ గుడ్. ఆ హార్డ్ వర్క్ని ప్లాన్డ్ వర్క్గా మార్చుకుంటే మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, ప్లీజ్ కాన్సన్ట్రేట్ నాట్ ఎట్ ది అంప్లిఫైయర్. చేయగలిగితే 10th క్లాస్ అనే కాదు, లైఫ్ మొత్తం కూడా ఎలాగో హార్డ్ వర్క్ చేసేదానికి డిసైడ్ చేసుకున్న తర్వాత దాన్ని ప్లాన్డ్గా చేసుకుంటే అది కరెక్ట్ ఎఫర్ట్ అనబడుతుంది. ఎందుకంటే యూజువల్గా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఎప్పుడైనా ప్లాన్డ్ వర్క్ చేస్తారు, యావరేజ్ స్టూడెంట్ హార్డ్ వర్క్ చేస్తాడు. సో డిసైడ్ యువర్సెల్ఫ్ వెదర్ హార్డ్ వర్క్ ఆర్ ఇంటి మొక్కకి వాటర్ పెట్టడం కానివ్వండి, పెద్ద ప్రాజెక్ట్ కట్టడం కానివ్వండి, ప్లాన్ లేనిది వర్క్ సక్సెస్ కాదు. ఇంకొక లాజిక్ ఏంటంటే, మీరు బాగుండాలి అనుకుంటే మన చుట్టూ వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకోండి. మనం బాగుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటే అందరిలో మనం కూడా ఉంటాం కాబట్టి మనం బాగుంటాం. నాకే ఫస్ట్ ర్యాంక్ రావాలి, పక్కనోడికి నాకంటే 100 మార్కులు తక్కువ రావాలి, నాకు చాలా పెద్ద కారు కావాలి, పక్కనోడు ఎప్పుడు ఆటోలో తిరగాలి అనుకుంటే మాత్రం వాడు కార్లు తిరిగి ఆటో తిరిగి రోజులు వస్తాయి. కాబట్టి దయచేసి అసలు ఈ టైంలో మంచి వర్షం పడితే బాగుంటుంది కానీ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుంది. కానీ ఇప్పుడు వర్షాన్ని కురిపించడానికి వస్తుంది మన ముందుకు చంద్రకళ విత్ హర్ డాన్స్. లెట్స్ వెల్కమ్ హర్.
వెలుగునిచ్చేది ఎవరు తెలుసా? నాకు తెలిసినంత వరకు సూర్యుడే. కానీ మనకు ఒక ప్రత్యేకత ఉంది. యావత్ ప్రపంచానికి వెలుగునిచ్చేది ఆ సూర్యుడు అయితే, మన డ్రిల్ ఫర్ 10th క్లాస్ కి వెలుగునిచ్చేది మన లింగే సార్. లెట్స్ వెల్కమ్ లింగే. We can keep this as a sweet memory in our life. And coming to this batch, I enjoy teaching this batch very much because the children are very intelligent. And on this occasion, I request them to do something to your school and to your society and to your village and all those things. And I wish a good success and థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. ఇప్పుడు నీకు ఏ ప్లస్ బి ఆస్కర్ కదా సార్? ఆల్వేస్ బీ పాజిటివ్ అంటూ మన ముందుకు వస్తున్నాడు ఇప్పుడు మన రాజేష్ సార్. లెట్స్ వెల్కమ్ రాజేష్ సార్ అట్ ద స్టేజ్. ఓకే, సో నెక్స్ట్ 2 months లో మీరు ఒక రెస్పాన్సిబుల్ ఫీల్ స్టేజ్ లో ఉంటున్నారు. ఓకే, ఆ ఫీల్ ఏంటో మీకు తెలుసు. ఓకే, మాక్సిమం రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి హై మార్క్స్ స్కోర్ చేయండి. అండ్ ఇంకొకటి, ఓకే, నెక్స్ట్ మీరు ఫ్యూచర్లో ఎలాంటి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎలాంటి స్టేజ్లో ఉన్నా కానీ ఒక్కసారి మీరు చదివిన స్కూల్ని మీరు చెప్పిన సార్లు మాత్రం మర్చిపోదు. ఓకే, సో యు ఆర్ ఆల్వేస్ బి ఏ స్టూడెంట్ ఆఫ్ సార్. ఓకే, దట్స్ మై. ఎంత క్లోజ్ అంటే ఆయన మా సొంత బాబాయ్ లాంటి వాడు. ఆయనే మన ప్రసాద్ సార్, దుర్గా ప్రసాద్. ఇప్పటికే చాలా సమయం అయింది. లాస్ట్ ఇయర్ బ్యాచ్కి ఈ బ్యాచ్కి పోల్చుకుంటే యాక్చువల్గా అంటే ఎప్పుడు ఏమి చదవకుండా దగ్గరగా కూర్చొని మీటింగ్లు పెట్టి అంత నాకు కేర్గా అనిపించలేదు లాస్ట్ ఇయర్ బ్యాచ్లో. మరి ఈ సంవత్సరం చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ చెప్పినట్లుగానే హార్డ్ వర్క్ మటుకు సిన్సియర్గా చేశారు. స్టూడెంట్స్ హార్డ్ వర్క్ వెనుక వాళ్ళ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అదేవిధంగా మేనేజ్మెంట్ యొక్క రోల్ కానీ చాలా ఉంటుంది. లాస్ట్ ఇయర్ మార్క్స్ కన్నా ఖచ్చితంగా నర్సరీ నుంచి అంటే జస్ట్ దగ్గరగా 12 సంవత్సరాలు అవుతుంది. మనం ఒక ఆడపిల్లని అత్తగారికి పంపించేటప్పుడు ఎంత బాధపడతామో 1 yearలోనే నాకు ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళ మధ్యన నాకు కలిగింది. అట్లాంటిది వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు ఎడ్యుకేషన్ అందించి వాళ్ళని మంచి పిల్లలుగా తీర్చిదిద్ది నెక్స్ట్ ఇంటర్ మన పాఠశాలలో విద్యను అభ్యసించినటువంటి మన గురువులకి అదేవిధంగా మీ తల్లిదండ్రులకి నెక్స్ట్ మీ భవిష్యత్తు కోసం ఆనందంగా సంతోషంగా మనసు పెట్టి మీరు అనుకున్నటువంటి గోల్ సాధిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం చూడబోతున్నాం. లెట్స్ వెల్కమ్ అవర్ రఘు సార్ ఆన్ ద స్టేజ్.
కళాశ తిరిగిపోతుంది ధనుషు తిరిగి సరస్సు తిరిగిపోతుంది సరస్సు తిరిగిపోతుంది మనుషులు పోతుంది ఎల్లోరా శిల్పాడు చూసావా? ఎల్లోరా శిల్ప అన్న నేను ఎప్పుడు చూడలేదే. అయితే ఇప్పుడు నీకు చూపిస్తా చూడు. లెట్స్ వెల్కమ్ మనస్విని ఆన్ టు ద స్టేజ్.
అసలు మర్చిపోతేనే కదా. ఎందుకని? ఇప్పుడు మనం స్కూల్కి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఆ గిఫ్ట్ అలాగుంటది. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ అని పిలుస్తాను, వాళ్ళని ఇక్కడికి రావాలి. From boys, Vineet, Shahid and Nikesh. Thank you, sir. I invite. Thank you. This is it. Sir. Thank you, sir. Pradeep, sir. Sorry for. You are Kavita teacher.
Okay, I love you. Ready? Okay, ready? కొంచెం స్మైల్ ఉండదు. Okay, ready? Smile, please. Ready? Blow my whistle, bitch. ఎవరికి ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఎలక్ట్రీషియన్